ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త, ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. నేను చదువుతాను. జాగ్రత్తగా ఈరోజు సందేశాన్ని ప్రతి ఒక్కరు హృదయం సిద్ధపరచుకొని, మనస్సు సిద్ధపరచుకొని, శరీరమును ఏకాగ్రతను నిలిపి ఈ మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మత్తయి 13వ అధ్యాయము 24 నుండి 30 వచనములలో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము. హల్లెలూయా. దేని గురించి ఆయన ఉపమానం చెప్తున్నాడు? హౌ ద కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్ ఈజ్. పరలోక రాజ్యము ఎలాగ ఉంటుందో ఆయన చెబుతున్నాడు. పరలోక రాజ్యము ఎలాగ ఉంటుందో ఆయన చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యం అంటే నాట్ హెవెన్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ద ఎర్త్. భూమి పైన ఆయన రాజ్యం ఎలాగుంటుందో ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. పరలోకము చేసే రాజ్యము భూమి మీద ఎలాగ ఉంటుందో ఆయన చెబుతున్నాడు. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు. కోతకాలము వరకు రొంటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పరలోక రాజ్యం అంటే ద హెవెన్లీ కింగ్డమ్ భూమి మీద ఎలాగ పని చేస్తుందో, పరలోక రాజ్యం అంటే ఏంటో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. చాలా కాలముగా మనము పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో నివసించుట, దేవుని రాజ్యములో చూచుట, అలాగే దేవుని రాజ్యములో వినుట అనేటువంటి అంశాల మీద మన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగమైతే కాదు, కానీ ఈరోజు చెప్పేటువంటి సందేశము ఇట్స్ వెరీ, వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉంటున్నప్పుడు అక్కడి నుంచి ఈ మాటలు కొద్దిగా ప్రత్యేకంగా ఈ రోజున మన జీవితంలో ఇక్కడ పంచుకోవాలనే ఆశతో పంచుకుంటున్నాం. హల్లెలూయా. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు, రాసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. హల్లెలూయా. ఎంతగానో మన జీవితములలో దేనికి ప్రాముఖ్యమైనది, పరలోక రాజ్యంలో ఏ విధముగా ఉంటుంది అనేది ఒక కొత్త కోణములో దేవుడు బయలుపరిచినప్పుడు ఏ విధముగా మన జీవితం అనేది మార్చబడుతుందో, ఉన్న విచారం అంతా తొలగిపోయి, ఆవేదన అంతా తొలగిపోయి, హృదయానికి నెమ్మది, ధైర్యము, హృదయానికి బలము పొందుకోవడం జరిగింది. ఆ మాటలనే నేను మీ వద్దకు తీసుకొని వస్తున్నాను. హల్లెలూయా. గమనించండి, మన జీవితములలో అతి విలువైనది ఏదైనా ఉన్నది అని అంటే డబ్బు కంటే, బంగారు కంటే, వస్త్రముల కంటే చాలా చాలా విలువైనది ఏంటి అని అంటే సమయం. హల్లెలూయా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ టైం పోతే సంపాదించుకోగలమా? ఒకసారి పోయిందా ఇక రాదది. హల్లెలూయా. చాలా విలువైనది, చాలా 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 అసలు దానికి వెలకెట్టలేనిది.
మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకు 15 నిమిషాల సమయానికి అని చెప్పిండి ఏదైనా మనం 500, 1000 రూపాయలు లేకపోతే టోకన్కి అని చెప్పిండి ఏదైనా తీసుకుంటా ఉంటాం. అంటే అతనికి ఉన్న టాలెంట్ని, అతనికి ఉన్నటువంటి టైంకి మనము వెలగడుతుంటాం. అతనికి ఉన్న టాలెంట్కి టైం మనము కడుతున్నాము, కానీ అతనికి ఇచ్చే టైం కాదు మనం. హల్లెలూయా. కానీ సమయం అనేది చాలా, అది గమనించండి, మోస్ట్ వాల్యుబుల్ థింగ్. బైబిల్ చెబుతున్నది ఏంటంటే అది ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ నివసింతుమా, మా జీవితంలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా చాలా త్వరగానే జరిగిపోతాయి. ఏమంటే తింటున్నాం కదా, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం కదా, మంచి పర్లేదు ఇళ్లలోనే ఉంటున్నాం కదా, హల్లెలూయా. అన్ని దేవుని యొక్క కృపలో మెల్లమెల్లగా జరిగిపోతాయి. ప్రాబ్లం అనేది అయితే వాటిల్లో ఏమీ సమస్య అయితే రాదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాముఖ్యమైనవి మన జీవితంలో సమయం తీసుకుంటాయి, సమయముతో ముడిపడి ఉంటాయి, సహనముతో ముడిపడి ఉంటాయి. హల్లెలూయా. ఆ సమయములో మనము ఏ విధముగా రియాక్ట్ అవుతామో, ఏ విధముగా పరిస్థితులలో మనము ముందుకెళ్తామో, అదే మన జీవితములో మన గమ్యాన్ని, మన భవిష్యత్తుని, మన యొక్క ఉన్నతమైన స్థితిని అవి నిర్దేశిస్తాయి. హల్లెలూయా. గమనించండి, ధనవంతుడవ్వడానికి అలాగే ఐశ్వర్యవంతుడవ్వడానికి తేడా ఉంది. ధనవంతుడు, గత వారంలో కూడా నేను పంచుకున్నాను, ఒక్కసారిగా మనము ధనవంతులం అయిపోవచ్చు, సూపర్ రిచ్ అయిపోవచ్చు, లాటరీ కొట్టేయచ్చు, లేకపోతే ఉన్నట్టుండి ఎక్కడి నుంచో లేని ఆస్తి వచ్చి పడేయచ్చు. కానీ కొంతకాలానికి ఏమైపోతుంది అది? ఇఫ్ యు నో హౌ టు హ్యాండిల్, ఇఫ్ యు డోంట్ నో హౌ టు హ్యాండిల్, దానిని జాగ్రత్తగా నువ్వు చేసుకోలేకపోయినట్లయితే, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, వాడుకోవాలో, దానితో ఏ విధంగా మసలాలో నీకు తెలియకపోయినట్లయితే దానిని కొంతకాలానికే పోగొట్టుకుంటావు. ఐశ్వర్యవంతుడు అలాగా కాదు. అబ్రహాము బహు ఐశ్వర్యవంతుడు, హల్లెలూయా, భాగ్యవంతుడు. ఐశ్వర్యవంతునికి ధనవంతునికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఐశ్వర్యవంతుడు అంచెలంచెలుగా ఎదుగుతాడు, ఐశ్వర్యవంతుడు సహనముతో ఎదుగుతాడు. ఐశ్వర్యవంతుడు ఆచిచూచి అడుగు వేసి మెల్లగా సమయం యొక్క విలువ తెలుసుకొని, డబ్బు యొక్క విలువ తెలుసుకొని, ఎక్కడ చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిది అని చెప్పి దాని ప్రకారము అంటే ఒక సమయం అనేది అతని జీవితంలో ఎదగడానికి ఉంటున్నది. హల్లెలూయా. ప్రతి దానికి మన జీవితములలో ప్రతి దానికి సమయం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏంటి అని అంటే గమనించండి, పొరపాట్లు చేస్తేనే నేర్చుకుంటాం. పొరపాట్లు, గట్టిగా చెప్తున్నాను అందరికీ, పక్కన వాళ్ళతో చెప్పండి, పొరపాట్లు పాపాలు కాదు, నేను చెప్తా అండి, పొరపాట్లు. హల్లెలూయా. పొరపాట్లు చేస్తేనే నేర్చుకోగలవు, పొరపాట్లు లేకుండా నేర్చుకోలేవు. హల్లెలూయా. అమ్మ చెబుతుంది పెనం కాలుతుందిరా అని, ఏమి పొయ్యి మీద ఉన్నప్పుడు ఏం కాదులే అనుకొని పోయావు అనుకో, ఏమైతుంది? కాలినప్పుడే ఇంకొకసారితో దాంతో జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పి మనము నేర్చుకుంటాం. ఎక్కడైనా అనుకోకుండా తెలియని చోట ఎవడో చెప్పాడని చెప్పి దురాశకు పోయి డబ్బులు పెట్టేస్తాం. చేతులు కాలిన తర్వాత హల్లెలూయా ఏం చేస్తాం? అప్పుడు పెట్టకుండా ఉండింటే నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏమైపోతుంది? ఇప్పుడు జాగ్రత్త పడతాం. కొన్ని పరిస్థితులలో కొన్ని నేర్చుకుంటేనే, సహనముతోనే, ఆచితూచి అడుగులు వేస్తేనే హల్లెలూయా మనము నేర్చుకోగలము. కొద్దిమందికి తెలిసి పోయిండొచ్చు, ఎందుకంటే ఎక్కువ చదవరు కదా ప్రసంగి. 3వ అధ్యాయము 8 వచనాలు ప్రతిదానికి చదువుతాను, గమనించి అందరూ బైబిల్ తెరవాలి. పెద్ద బైబిల్ ఎవరి దగ్గర అన్నా లేదా? పెద్ద బైబిల్ లేదా? చేతులు పైకి ఎత్తండి. పెద్ద బైబిల్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి దయచేసి. హల్లెలూయా. పెద్ద బైబిల్ ఉందా లేదా?
ఇక్కడే పక్కనే బుక్ స్టాల్ ఉంది, 250 రూపాయలు. వచ్చే వారానికి వెళ్ళి తెచ్చుకోవాలి. మేమేమి ఏం పెద్ద బైబిల్. ఓకే, హల్లెలూయా. ప్రసంగి 3వ అధ్యాయము 1-8 వచనాలను చదువుతారు. ప్రతిదానికి సమయము గలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము గలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చుల సమాధానపడుటకు. అంతవరకు 8వ వచనం వరకు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏంటంటే, ప్రతిదానికి సమయము కలదు. ఏంటంటే అక్కడ 2వ వచనంలో నాటుటకు, నాటబడిన దాని, 2వ వచనంలో నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయుటకు కూడా సమయము గలదు. హల్లెలూయా. సో ఐ వాంట్ టు ఆస్క్ యు, ఉదాహరణకు తీసుకుంటున్నాను. అది సమ్మర్లో అంటే వేసవి కాలంలో చాలా మంచి పంటనిస్తుంది. అవునా? చాలా రకాలైన మామిడి పండ్లు మనము తింటూనే ఉంటాం. ఇది ఏ సీజన్? ఇది ఇప్పుడు చలికాలం, వర్షాకాలం, చలికాలం, మనకు అర్థం కాని కాలంలో మనం ఉన్నాం. ఓకే, వర్షాకాలమో, చలికాలమో, లేకపోతే ఎండలు, సమ్మరో కూడా తెలియనటువంటి పరిస్థితులలో మన వాతావరణ పరిస్థితి అలాగుంది, పక్కన పెడతాం. కామన్ గా ఆలోచిస్తే సమ్మర్లో చాలా మంచి పంట మన ఏరియాలో పండుతుంది. ఇప్పుడు ఒకవేళ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చూచినట్లయితే ఆ మామిడి చెట్లు ఎలాగుంటది? కాయలు ఉండవు. ఇంకా కొంతకాలం పోయినట్లయితే దాని ఆకులన్నీ రాలిపోతాయి. ఇంకా కొంచెం అలా చూసినట్లయితే అది ఎండిపోయినట్లు కనబడుతుంది. అవునా కాదా? ఎండిపోయినటువంటి సమయంలో నువ్వు వెళ్ళి ఆ చెట్టును చూచి, ఇది ఎండిపోయిన చెట్టు, గొడ్డు చెట్టు, ఏ విధమైనటువంటి ఫలములు, బ్యారన్ చెట్టు, ఫలములు ఇవ్వలేదు అని నువ్వు చెప్పగలవా? చాలా మంచి చెట్టు, అది మంచి పంట ఫలించింది. హల్లెలూయా. కానీ సమ్మర్ వచ్చింది, దాటిపోయింది, వర్షాకాలం వచ్చింది, ఆ తర్వాత చలికాలం వస్తుంది. చలికాలంలో ఆ సమయంలో వర్షాకాలంలోకి వెళ్ళి ఈ చెట్టు ఏ విధమైనటువంటి పంట ఫలించదు అని నువ్వు చెప్పగలవా? గొడ్డు చెట్టు అని నువ్వు అనగలవా? హల్లెలూయా. ఎందుకనలేరు? గట్టిగా చెప్పాలా? గట్టిగా అందరూ, వెనకలున్న వాళ్ళు కూడా వినపడుతున్నాయి నా మాటలు. వెనకలున్న వాళ్ళకి వినపడుతుంటే వెనకలున్న వాళ్ళు మాత్రమే గట్టిగా హల్లెలూయా. గట్టిగా వెనకలున్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఆ చెట్టును చూచి ఇది బ్యారన్ ట్రీ అని చెప్పగలమా? ఎండిపోయిన, గొడ్డుపోయిన చెట్టు అని చెప్పగలమా? హల్లెలూయా. ఎందుకు చెప్పము? అది దాని కాలము కాదు. దట్ ఈస్ నాట్ హిజ్ హర్ సీజన్. వాట్ ఇట్స్ సీజన్, దాని సమయము కాదు. హల్లెలూయా. బట్ ట్రీ ఈజ్ ఫ్రూట్ఫుల్. ఆ చెట్టు ఫలించే చెట్టే, కానీ దాని సమయము కాదు. హల్లెలూయా. చెట్టు ఫలించేదే, కానీ సమయము మాత్రమే మారుచున్నది. హల్లెలూయా. ఇక్కడ నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, నువ్వు ఫలించగలవు, దానికి సమయం అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. నీ సమయం అనేది రానై ఉంటున్నది. నీ సమయంలో నీవు బహు పంటను నువ్వు ఫలించగలవు. నీ సమయంలో నీవు బహు గొప్ప పంటను నీవు ఫలించగలవు. హల్లెలూయా. నీ సమయం అది కాదేమో, ఆ సమయములో నువ్వు లేవేమో. సమయము మార్చబడినప్పుడు చాలా సార్లు ఏంటనంటే, మనం ప్రార్థన చేస్తుంటాం, దేవుని దగ్గర మొర పెడుతూ ఉంటుంటాం, దేవా నాకు ప్రార్థనకు జవాబు నువ్వు అని మనము అడుగుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఆ సమయంలో దేవుడు ఏ విధమైన సమాధానము ఇవ్వడు. నీలో విశ్వాసం లేదా? ఉన్నది. నీలో
ప్రార్థన లేదా? ఉన్నది. నీ జీవితము దేవునికి అనుకూలమైన జీవితముగా ఉన్నదా? ఉన్నది. అయినా దేవుడు నీ ప్రార్థనకు సమాధానము ఇవ్వడం లేదు అని అంటే ఒక సమయం అనేది దాని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయములో నీ యొక్క ఫలము నీ చేతికి వచ్చి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ప్రతి దానికి ఒక సమయం ఉంది. నువ్వు ఉద్యోగం పొందుకోవడానికి ఒక సమయం ఉంది. హల్లెలూయా. గమనించండి, పెళ్లి జరిగేది ఒక గంట లేకపోతే అర్ధ గంట, కానీ ఆ పెళ్లి అవ్వడానికి 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఎదురు చూస్తూనే ఉద్యోగం వచ్చేది ఒక గంట, కానీ ఆ ఉద్యోగం రావడానికి ఎన్నేళ్ళు కష్టపడాలా? హల్లెలూయా. బిర్యానీ 15 నిమిషాల్లో తినేస్తావు, దాన్ని చేయడానికి ఉదయం 5 గంటల నుంచి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక చెట్టు పంట, ఒక చేతికి చీనాకాయ కానీ మామిడికాయ కానీ ఒక చెట్టు పంట చేతికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత కానీ అది చేతికి రాదు. మన జీవితాలలో ప్రతి దానికి సమయం ఏర్పాటు చేయబడి ఉన్నది. చిన్న చిన్న విషయాలు, చిన్న పరిస్థితులు మన జీవితంలో ప్రార్థన చేయగా ఏమైపోతుందనంటే చిన్నవన్నీ మనకు త్వరగానే విడుదల చేయబడుతుంటాయి. చాలా సార్లు అనుకుంటున్నాం, మనం ఏం ప్రార్థన చేసినా కూడా దేవా ప్రతి దానిని వింటున్నావు, దానిని మాత్రం ఎందుకు వినడం లేదు దేవా? ఇది మాత్రం ఎందుకు జరగడం లేదు దేవా? హల్లెలూయా. సో మెనీ టైమ్స్ ఐ ఆస్క్ టు ద లార్డ్, ఎందుకు ప్రభువా ప్రతిది చిన్నది చీమ చిట్టుకుమన్నా కూడా ప్రభువా నేను ఏదైనా ఒక మాట అనుకున్నా, మనసులో అనుకున్నా, బయట అనుకున్నా టకటకా అయిపోతున్నాయి ప్రభువా. ఒక దాని కొరకు మొరపెడుతున్నా ఎందుకు ప్రభువా రావట్లేదు? హల్లెలూయా. కుమారుడా సమయం ఉన్నది, నా కుమార్తె సమయం ఉన్నది, నా ప్రియుడా, నా ప్రియురాలా సమయం ఉన్నది అని మన తండ్రి మనతో చెబుతున్నాడు. హల్లెలూయా. There is a time to seed. So a seed, విత్తనము విత్తడానికి ఒక సమయం ఉంటున్నది, ఆ విత్తనము చేతికి రావడానికి ఒక సమయం ఉంటున్నది. హల్లెలూయా. బాగా గమనించండి. ఈవెన్ Satan knows, సాతానుకు కూడా తెలుసు విత్తడము కోయటము. హల్లెలూయా. సాతానుకు కూడా చాలా బాగా తెలుసు విత్తడము కోయడము. మనకు తెలియకుండానే వాడు మన జీవితంలో అనేకమైన విత్తనాలు నాటి పోతూనే ఉన్నాడు మనకు తెలియకుండానే. హల్లెలూయా. గమనించినట్లయితే మన జీవితాలలో గమనించండి, ఏంటంటే ఈ వాక్య భాగంలో ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని సత్యాలను దేవుడు పంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్నప్పుడు, ధ్యానిస్తుంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను పంచుకుంటూ వస్తున్నాడు. కొన్ని విషయాలను మన జీవితంలో ప్రాక్టికల్గా జరిగేటువంటి విషయాలను ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వాక్య భాగంలో ఏది అనంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంతవరకు నేను చదివాను. ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము ఎలాగుంటుందంటే ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు తన పొలములో గోధుమలను విత్తి ఆ రోజు రాత్రి వెళ్ళి పడుకున్నాడు. ఆ రోజు తర్వాత మరి ఏమైనదంటే లేచినటువంటి తర్వాత గమనించండి, అక్కడ గురుగులు కూడా కనబడ్డాయి. గురుగులు మరుసటి రోజే కనబడ్డాయా? మరుసటి రోజు అయితే కనపడలే. కొంచెం కాలం గడిచినటువంటి తర్వాత గురుగులు కూడా కనపడ్డాయి. గురుగులు కనపడినటువంటి తర్వాత ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఎవరు నాటారు ఈ గురుగులు అని అంటే, శత్రువు. ఎవరు? సాతాను అయినటువంటి శత్రువు వచ్చి నాటేశాడు గురుగుల్ని. మరేం పెరిగేద్దామా? పెరిగేకపోతే మన పంట బలహీన పడిపోతుంది, మన పంట సమస్యగా మారుతుంది, కాబట్టి పీకేద్దాము అని అంటే, అప్పుడు యజమానుడు అంటున్నాడు, వద్దు, ఇప్పుడు పీకామనుకో మన పంట కూడా ఇప్పుడే ప్రారంభమైంది, గోధుమలు కూడా. ఇప్పుడు దీని పక్కనే ఉన్నటువంటి గురుగులు అంటే ఏంటి అని అంటే
నేను కొద్దిగా గురుగులు గోధుమలలాగే ఉంటాయి. ఏంటి? గోధుమ కలర్లో ఉండవు, కొంచెం వైట్గా ఉంటాయి అన్నమాట. మీరు వెబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అది ఒక రకమైనటువంటి ఎలాబరేషన్ ఇచ్చారు గూగుల్లో. ఇంకా చూస్తే ఒక పిచ్చి మొక్కలు, ఏంటి పిచ్చి మొక్కలు. ఆ పిచ్చి మొక్కలు ఏంటంటే మనం రోడ్లో అంతా కనబడుతూనే ఉంటాయి కదండి, ఏ పక్కకు పోయినా కూడా సేమ్ అక్కడే ఉంటాయి అన్నమాట, పక్కనే అన్నమాట అవి. సో అవి కూడా ఏమైనాదంటే దాని పక్కనే ఎక్కడ నాటిపోయాడు, వాటి గోధుమల పక్కనే నాటిపోయాడు. ఇప్పుడు పొరపాటున గురుగులను బీగామనుకోండి, గోధుమలు కూడా వచ్చేస్తాయి. అంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి యజమానుడు ఏం చెబుతున్నాడంటే వద్దు, ఇప్పుడు పంటను కోయవద్దు, పీకవద్దు, దానిని కోతకాలం వరకు వాటిని, అంటే గోధుమలు చేతికి వచ్చేంత వరకు, పంట కోసేంత వరకు కూడా అవి అలాగే ఉండనీయండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే సమయం రాగానే మనము గోధుమలనంతా పంటను చేకూర్చేటప్పుడు గోధుమలను ఒక సైడున, అలాగే గురుగులను ఒక సైడున పక్కకు పెట్టి, ఆ తర్వాత ఆ గురుగులనంతా తీసుకొని వెళ్ళి అగ్నిమంటల్లోకి వేసేద్దాం, అగ్నిగుండంలోకి వేద్దాం, గురుగులను కొట్టి గోడంలో పెట్టుకుందాము అనేటువంటి. చాలా సాధారణంగా ఈ యొక్క ఉపమానం ఎప్పుడు వాడతామనంటే మనం రాకడకు సంబంధించినటువంటి విషయాల మీద వాడతాం. రాకడకు సంబంధించినది. హల్లెలూయా. కోతకాలం అనేది దేవుని సమయం ఏర్పాటు చేయబడింది. పరలోక రాజ్యము ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన బిడ్డలమైన మనల్ని అందరినీ కూడా ఆయన ఒక కొట్టులో పెడతాడంటే, పరలోకం అనే కొట్టులో. ఈ యొక్క గురుగులనంతా కూడా గురుగులనంతా ఎవరైతే నమ్ముకోలేదో, యేసు ప్రభుని వెంబడించలేదో, ఎవరైతే దేవునిని వెంబడించకుండా వారి జీవితాలను విడిచిపెట్టుకున్నారో వారిని కట్టి అందరినీ తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలోకి వేస్తాడని దాని యొక్క ఉపమాన భావం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ రోజున తెలుసుకుంటుంది పరలోక రాజ్యము. ఎలాగా? పరలోక రాజ్యము మనం అందరం దేవుని రాజ్యంలో నివసిస్తున్నాం. హల్లెలూయా. మరి కోతకాలము పక్కన పెడదాం. హల్లెలూయా. కానీ ఈ కోతకాలము వరకు మనము రాజ్యంలో బ్రతకాల్సిందే. ఈ కోతకాలం వరకు మనతో పాటు ఎవరున్నారు? హల్లెలూయా. ఈ కోతకాలం వరకు మన పక్కనే ఎవరున్నారు? హల్లెలూయా. ఈ కోతకాలము వరకు హాయ్ బాయ్ అనుకోవాల్సింది ఎవరితో? గురుగులతోనే. మన ప్రయాణము, మన యుద్ధము ఎవరితో ఉంటుంది? కోతకాలం వరకు గురుగులతోనే మన యుద్ధము, గురుగులతోనే మన ప్రయాణము. మరి ఆ గురుగులతో మన ప్రయాణము ఎలాగ ఉండాలో, ఆ యుద్ధం అనేది ఎలాగుండాలో ఈరోజు మనం నేర్చుకోబోతుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మొదటగా ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గమనించండి, విత్తనము వ్యవసాయదారుడు, ఇంటి యజమానుడు విత్తాడు. మంచి పనా కాదా? మంచి పనా కాదా చెప్పాలా? హల్లెలూయా. మంచి పనే, అవునా? విత్తనం విత్తాడు, మంచి పనే. వెంటనే పక్కన ఏమెదురయ్యింది? గురుగులు వచ్చి నాటబడ్డాయి. చాలా సార్లు మనం ఒక మాట మాట్లాడుతుంటామండి, ఏంటనంటే నేను మంచి చెయ్యాలని చూస్తాను, నాకు అక్కడే చెడు ఎదురైతుంది. ఏదో బాగుపడతారని రెండు మంచి మాటలు చెప్తాను, చెప్పి కొట్టించుకున్నట్లుంటుంది. హల్లెలూయా. ఏదో వాళ్ళ జీవితాన్ని బాగు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రయత్నిస్తే ఏమైంది? ఆఖరికి నా మెడకే ఏదో కష్టాల్లో ఉన్నారులే అని చెప్పి అప్పు ఆ సమయంలో అడిగితే, ప్రాధేయపడితే ఇస్తే, హల్లెలూయా, అప్పు ఇప్పించుకునేటప్పుడు హల్లెలూయా నేనంతా జాగ్రత్తగానే చేసుకుంటూ మంచి పనులే చేసుకుంటూ వెళుతూ ఉన్నా నా జీవితంలో ఈ సమస్యలు అనేటివి, ఈ చెడు పరిస్థితులు అనేటివి నా జీవితంలో దాటిపోకుండా ఉంటున్నాయే. నేను ఎంత మంచిగా నా చుట్టుపక్కల ఉన్నటువంటి కొలీగ్స్తో, పనిచేసేటువంటి వారితో నేను ఎంత మంచిగా నా తోటి వ్యాపారస్తులతో ఉంటూ ఉన్నా నా వెనుకల వాళ్ళు గోతులు తీస్తున్నారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవమా? హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెబుతున్నది.
గోధుమలున్నంత కాలము గురుగులు పక్కనే ఉంటాయి. హల్లెలూయా. గోధుమల కొరకే గురుగులు వచ్చాయి. హల్లెలూయా. గోధుమలు లేకపోతే గురుగులే. ఎవరి కొరకు వచ్చాయి ఇప్పుడు గోధుమలంగా గురుగులు? గోధుమల కొరకే. ఏమండి, భూమి సాఫీ ఉంది, ప్రాబ్లమే లేదు. హల్లెలూయా. సాతాను వచ్చి గురుగులు నాటిపోయాడా? వాడు వేస్ట్ చేసుకోడు, వాడు కూడా ఏది కూడా. వానికి కూడా విత్తడము కోయడం అనేటువంటి దాని విలువ చాలా తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? అనవసరంగా వాని విత్తనాలు మంచి నేలలో కూడా వాడు విత్తనాలు విత్తాడు. హల్లెలూయా. వాడు విత్తనాలు ఇద్దాడు ఎక్కడైతే గోధుమలు ఉంటాయో అక్కడికే వచ్చి వెతుక్కుంటూ విత్తి వెళ్తాడు. హల్లెలూయా. బాగా గమనించండి. నువ్వు చేస్తున్నది మంచి పనే, నువ్వు చేస్తున్నది మంచి ప్రార్థనే, నువ్వు చేస్తున్నటువంటి మంచి కార్యమే, నువ్వు చెబుతున్నటువంటిది మంచి మాటే, అయినా కూడా గురుగులు నీ చుట్టుపక్కల ఎల్లకాలము ఉంటాయి, ఉండవలసినదే. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్టియానిటీలో ఈ మధ్య కాలంలో ఏమైపోయిందనంటే ప్రాస్పెరిటీ గాస్పెల్స్ అని, లేకపోతే సూపర్ రిచ్ గాస్పెల్స్ అని, చాలా రకరకాలైనటువంటి సమృద్ధి గురించినటువంటివన్నీ. సో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ద ప్రాస్పెరిటీ. సమృద్ధికి నేను వ్యతిరేకని కాదు. సమృద్ధి దేవుని రాజ్యములో దేవుడిచ్చినటువంటి వాగ్దానము. కానీ అది మాత్రమే దేవుని రాజ్యం కాదు. సమృద్ధి అంత సమృద్ధే దేవుని రాజ్యం కాదండి. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది మనకు గురుగులతో యుద్ధం ఉన్నది, గురుగులతో మనము కలిసి ప్రయాణం చేయాలి. ఎంతకాలము వరకు? కోతకాలము వరకు మనము ప్రయాణం చేయాలని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. అట్లాంటప్పుడు గురుగులతో ప్రయాణములో మన జీవితమును ఎలాగ ఉండాలో మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. అసలు క్రైస్తవ జీవితం అంటే యుద్ధములో ఉన్నటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అనంటే పోరాడేటువంటి జీవితము. క్రైస్తవ జీవితం అనంటే శ్రమలు ఎదురయ్యేటువంటి జీవితము. హల్లెలూయా. బాగా గమనించండి. ఎటువంటిదంటే మన జీవితంలో ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉంది అని అంటే మనం సంతోషించాలా. వై? బికాజ్ ఎందుకంటే మనం యుద్ధంలో ఉన్నాం. హల్లెలూయా. ఆల్వేస్ వి ఎక్స్పెక్ట్ గుడ్. గాడ్ విల్ గివ్ ద గుడ్ థింగ్స్. దేవుడు మంచి విషయములను ఇస్తాడు, మంచి పరిస్థితులను కలగజేస్తాడు. అలాగని చెప్పి యుద్ధములు ఎన్నటికీ మన జీవితములలో నుంచి వెళ్ళిపోతాయి అనుకోవడం అది పొరపాటు కాదు. అలాగా కానే కాదు. యుద్ధ వీరుడుగా ఉండడానికే నువ్వు పిలువబడ్డావు. యుద్ధములో పోరాడడానికే నువ్వు పిలువబడ్డావు. యుద్ధములో కత్తి పట్టడానికే నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. చెట్టు చాటున దాక్కోవడానికి నువ్వు పిలువబడలేదు. హల్లెలూయా. చెట్టు చాటున, గానుగుల చాటున దాక్కోవడానికి గిద్యోను లాగా మనము పిలువలేదు. అందుకనే దాక్కొని ఉంటే గిద్యోను కమాన్ కమ్అట్. హల్లెలూయా. పాత జీవితంలో నుంచి కమ్అట్. హల్లెలూయా. బాగా గమనించండి. యుద్ధము చేయడానికే మనము పిలువబడ్డాము. మన జీవితాలలో యుద్ధం అనేది ఎలాగ చేయాలో ప్రతిసారి మనం నేర్చుకోవాలండి. నేర్చుకున్నప్పుడే ఏదైనా పరిస్థితులు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు కమాన్, లెట్ దెమ్ కమ్, రానియండి, చూసుకుందాంలే అనే స్థితిలో మనం ఉండాలా. హల్లెలూయా. ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నిలబడి నో ప్రాబ్లం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉందాం, ఎందుకంటే ఆయన నన్ను వీడువాడు, ఎడబాయడు అని ఆయన నాతో చెప్పాడు. హల్లెలూయా. గమనించండి. మన జీవితాలలో ఏంటి అని అంటే యాక్సిడెంటల్ గా ఏది జరగదు. ఏదో పోతూ ఉంటే బైక్కి ఏదో అడ్డం వచ్చింది, యాక్సిడెంటల్ గా కింద ఓడిపోయినాను అనేటువంటి మాటలు యాక్సిడెంటల్ గా వాడుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. హల్లెలూయా. కానీ మన జీవిత ప్రయాణంలో యాక్సిడెంటల్ గా నీకు పీజీ డిగ్రీ రాదు, లేకపోతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏం రాదు నీకు. యాక్సిడెంటల్ గా నువ్వు పరుగు పందెంలో ఏం విన్ను కావు. హల్లెలూయా. యాక్సిడెంటల్ గా నీకు ఉద్యోగం ఏం రాదు, చదివి డిగ్రీ పెట్టుకొని పోయి ఇంటర్వ్యూకి పోతేనే వస్తుంది. యాక్సిడెంటల్ గానే నీ యొక్క వ్యాపారం ఏమి వృద్ధి చెందదు. ఎన్నో శ్రమలకు ఏర్పాటు నువ్వు పొందుకొని ఆ తర్వాత నేర్చుకొని నిలబడినప్పుడే అది వృద్ధిలోనికి వెళ్తుంది. యాక్సిడెంటల్ గా మన జీవితాలలో ఏది లేదు. అన్నీ కూడా బై ప్రిపరేషనే, అన్నీ కూడా సిద్ధపాటు తర్వాతనే దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా.
కాబట్టి ఈ ప్రయాణం అనేది ఎప్పటికీ కూడా నేర్చుకుంటూ సమయముతో సహనముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయాణమే. ఆమేన్. నేను మంచి చేస్తున్నాను అయినా నాకు కీడెదురవుతా ఉంది, నేను మంచే మాట్లాడినాను అయినా కూడా వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను వాళ్ళు బాగుపడతారని చెప్పి ఈ పని చేశాను, ఇప్పుడు వాళ్ళకి చేసి నేను అప్పులలోనికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏదో నేను చెయ్యబోతే నాకు ఏదో ఎదురయ్యింది. అవును, ఎదురవుతాయి. నువ్వు దాని కొరకే పిలువబడ్డావు. జోసెఫ్ ఎప్పుడు అంటాడనమాట, సారికి అనేటువంటి మాట. ఉన్నాడా ఉన్నాడా? ఓకే. ఎప్పుడు అంటుంటాడు, ఏంటోరా, ఏది చేద్దామనుకున్నా కూడా, ఏం మాట్లాడదామనుకున్నా కూడా అన్నీ నాకు నేను చేసేది మంచే, చెప్పేది మంచే, అంతా కూడా కొంచెం కఠినంగా చెప్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పేస్తాడు, ఇట్లా చేయండి అని. ఓ హల్లెలూయా. ఏమైతుందంటే ప్రతిసారి కూడా అతని మీదకి చెడ్డ పేరు అనేది రావడం ప్రారంభమైంది. ఒకానొక రోజు దేవుని బాధపడుకుంటూ రోడ్లో పోతా అడిగాడంట, ఏంటి దేవా, నాకే చెడ్డ పేరు ఊరికేనే వస్తూ ఉంటుంది, ఏదో మంచి చేద్దామంటే చెడ్డ పేరే, మంచి మాట్లాడినా చెడ్డ పేరే, ఏమి చేయకోకుండా ఉంటే మేలు, ఏం చేయకపోయినా మళ్ళీ ఏం చేయట్లేదని అంటారు, ఏం చేసినా అంటారు, ఏమి చేయకపోయినా అంటారు అని దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు అన్నాడంట, హృదయంలో వచ్చి సంతోషంగా చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు తెలుసా నాతో అని. ఏంటి అని అంటే, దాని కొరకే నేను పిలువబడ్డానంట అని చెప్పాడంట దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. పౌలు యొక్క జీవితం అదేనండి. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, లేకపోతే బిఫోర్ ద కింగ్స్, లేకపోతే ప్రజల ఎదుటను అతడు అవమానములు నొందుటకే దేవుని నామం నిమిత్తమే కొన్ని పిలుపులు ఏర్పాటు చేయబడ్డాయి, కొన్ని భారములు మోయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. సో మెనీ మన జీవితాలలో మన పరిస్థితులలో, ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నిలబడాల్సిందే, ముందుకు సాగాల్సిందే. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? పక్కనున్న వాళ్ళతో చెప్దాం, మనం బ్రతికున్నంత కాలం మన పక్కనే అమ్మా, నీ పక్కనే, అయ్యా నీ పక్కనే గురుగులు ఉంటాయి. హల్లెలూయా. ఉండాల్సిందే, వేరే మార్గం ఏమీ లేదు. మైండ్ ప్రిపేర్ చేసుకోండి. మైండ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పోటీలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఛాలెంజెస్ ఎదురైనప్పుడు, పోరాటాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడతావు. ఏమీ ఉండదు, ఏ సమస్య ఉండదు, నీకేం ప్రాబ్లం లేదు అని మీకు చెప్తున్నారనుకోండి ఎవరైనా, పాస్టర్లు కానీ పక్కన వాళ్ళు కానీ, నమ్మద్దండి, అబద్ధాలు అవన్నీ. హల్లెలూయా. అలాంటివి రచనలు లేవు. దేవుడు చెప్పలేదు మీకు లోకంలో శ్రమలే లేవు అని దేవుడు చెప్పలే. మీకు లోకంలో శ్రమలు కలిగినా భయపడవద్దు, వాటిని నేను జయించి ఉన్నానని నీ దేవుడు, నా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. రెండవ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గమనించండి, ఇక్కడ ఏంటంటే, ఎక్కడైతే గొప్ప పంట ఉంటుందో అక్కడే గొప్ప యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. ఎక్కడైతే గొప్ప పంట ఉంటుందో అక్కడే గొప్ప యుద్ధం ప్రారంభం ఉంటుంది, గొప్ప యుద్ధం జరుగుతుంది. Do you know, first world war happened because of Germany. సెకండ్ వరల్డ్ వార్ కూడా జర్మనీలోనే ప్రారంభమైంది. గమనిస్తున్నారా? హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లో కూడా జర్మనీ ప్రాంతమనే, తూర్పు జర్మనీ, ఉత్తర జర్మనీ, ఈ విధంగా మార్చివేయడం జరిగింది. గమనించండి, బెర్లిన్ వాల్, ఆ తర్వాత సెకండ్ జరిగింది. కాబట్టి ఎక్కడ మనకు ఒక సామెత ఉంది కదా, పండ్లున్న చెట్టుకే, కాయలున్న చెట్టుకే రాళ్ళు, అవునా కాదా? అలాగే ఎక్కడైతే రీసోర్సెస్ ఎక్కువ ఉంటాయో అందరి కండ్లు దాని మీదనే ఉంటాయి. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. ఒక గొప్ప పంట ఎక్కడైనా పండుతూ ఉన్నదనంటే అక్కడే గొప్ప పోరాటములు కూడా ఉంటాయి. హల్లెలూయా. నీ జీవితం మాట్లాడుతున్నాను నీతోనే. నీ జీవితములో మీతోనే మాట్లాడుతున్నాను. అత్యధికమైన పోరాటాలు నీకు కలుగుతున్నట్లయితే రాబోయే దినములలో అతి గొప్ప పంట నీవు పండించబోతున్నావు. హల్లెలూయా. నీకు అధికమైన పోరాటాలు, అధికమైన ఒత్తిడులు, అధికమైనటువంటి మానసిక వేదనలు, అధికమైనటువంటి బ్రోకెన్ స్టేట్ లోకి నువ్వు వెళ్ళావా, రాబోయే దినములలో ఒక గొప్ప పంట
నాటిపోతున్నది కాబట్టే అపవాది యొక్క దాడి అధికముగా ఉంటున్నది. హల్లెలూయా. ఎందుకు బాగా గమనించండి, సాతాను మనము విత్తనము స్టేజ్లో ఉన్నప్పుడే వాని దాడి ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒక చెట్టుగా మార్చబడ్డావనుకో, వాడు నిన్ను ముట్టడానికి భయపడతాడు, నిన్ను తాకడానికి, నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి వానికి బలము చాలదు. అందుకని నువ్వు విత్తనముగా ఉన్నప్పుడే వాడు నీతో ఎక్కువ ఫైట్ చేస్తున్నాడు. విత్తనముగా ఉన్నప్పుడే వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. విత్తనముగా ఉన్నప్పుడే. హల్లెలూయా. పోరాటం ఉంటున్నది. దయచేసి నీ జీవితమును ఏం జరుగుతున్నదంటే తెలుసా అండి, సాతాను ఏంటనంటే మనకు తెలియకుండానే మన జీవితములలో కొన్ని విత్తనాలు నాటి వెళ్ళిపోతున్నాడు. మనకు తెలియకుండానే మన టైంని వేస్ట్ చేసేదానికి, మనము పండించే పంటను బలహీనపరచడానికి, ఏం చేయడానికి? బలహీనపరచడానికి. చంపడానికి కాదు, చంపే అధికారం లేదు వానికి. హల్లెలూయా. బలహీనపరచడానికి ఏం చేస్తున్నాడంటే మొదటి నుండే మన జీవితాలలో కొన్ని బలహీనపరిచే విత్తనాలను నాటిపోతున్నాడు. బలహీనపరిచే విత్తనాలను, సమయమును నష్టపరిచేటువంటి విత్తనాలను, ప్రార్థన చేసుకొనకుండా డిస్ట్రాక్షన్ వచ్చే విత్తనాలను, ప్రార్థన చేసుకొనకుండా సమయమును వ్యర్థము చేసే విత్తనాలను, దేవుని సన్నిధికి ఆరాధనకు రాకుండా నిర్లక్ష్యము కలిగేటువంటి విత్తనాలను, అశ్రద్ధగా ఉండేటువంటి విత్తనాలను, ఆసక్తి లేకోకుండా ఉండేటువంటి విత్తనాలను, సమయమును వ్యర్థం చేసుకునే విత్తనాలను, టీవీలకు అతుక్కపోయే విత్తనాలను, సోషల్ మీడియాలకి, యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాగ్రాములకి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి అతుక్కపోయే విత్తనాలను, లేకపోతే గేములు ఆడుకుంటూ జీవితమును సమయమును నాశనం చేసుకునేటువంటి విత్తనాలను, కొంతమందికి అయితే ఆల్కహాలిక్ మందు తాగేటువంటి విత్తనాలను, లేకపోతే పేకాట ఆడేటువంటి విత్తనాలను, లేకపోతే డబ్బు బెట్టింగ్ల పైన పెట్టేటువంటి విత్తనాలను, లేకపోతే అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ సమయమునంతా వ్యర్థం చేసుకునేటువంటి విత్తనాలను, లేకపోతే అబ్బాయిల చుట్టూ అబ్బాయిలను పడేసుకుంటూ చూసుకునేటువంటి విత్తనాలను, మన జీవితములలో మనము ఎదగకుండా, ప్రార్థన చేసుకొనకుండా, పంట పండించకుండా నాశనము చేసుకునేటువంటి విత్తనాలను వాడు మనము విత్తనముగా ఉన్నప్పుడే మన పక్కన నాటిపోతున్నాడు. హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. జాగ్రత్త పడండి. మన చుట్టూ ఉంటున్నాయి విత్తనాలు ఉంటున్నాయి. ఆ విత్తనాలు ఏంటో మనం గమనించుకోవాలి. మన నోటి మాటలు అనేటువంటి విత్తనాలు, శాపపు మాటలు అనే విత్తనములు, పక్కన ఉన్నటువంటి జీవితములను నాశనం చేసే విత్తనములను, అనేకమైనటువంటి విషయాలను మన జీవితములలోనే వాడు నాటిపోతున్నాడు. తప్పుడు ఆలోచనలు అనే విత్తనములు, లోకం అనే ఆలోచన అనే విత్తనములు, ఫ్యాషన్ అనే ఆలోచన అనే విత్తనములను, వాడు అలాగున్నాడు నేను ఇలాగున్నా, వాడు అది చేసుకున్నాడు నేను ఇది తీసుకుంటాను, వాడు అది చేస్తున్నాడు నేను ఇది చేస్తాను, వాడు పోయాడు నువ్వు పోతావు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? ఎక్కడైతే గొప్ప పంట ఉంటుందో అక్కడే గొప్ప పోరాటం అనేది కూడా ఉంటుంది. అక్కడికే వాడు వస్తాడు. అక్కడ నువ్వు లేకపోతే వాడు రాడు. హల్లెలూయా. గోధుమలు అనేటివి లేకపోతే గురుగులు అనేటివే లేవు. హల్లెలూయా. నువ్వు లేకపోతే అవి లేవు, వానికి అవసరం లేదు. వానికి కూడా తెలుసు ఎప్పుడు విత్తనము నాటాలో. అండ్ అనదర్ థింగ్ ఐ యామ్ సేయింగ్ టు యూ, మీకు there is a process. విత్తనం విత్తబడాలి, విత్తనము మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత ఆ గోధుమలు అనేటివి, గోధుమ గింజలు అనేటివి ఒక పంటలాగా రావాలి. అవునా? పంటలాగా వచ్చిన తర్వాతనే దాన్ని చపాతీ చేసుకుంటాం మనం, లేకపోతే బేకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్రెడ్ గా మనము. సో సీడ్ హ్యాస్ టు డై, సో ఇట్ బికమ్స్ ఎ ట్రీ. అది ఒక మొక్కలాగా, ఒక ముదురు గింజలాగా అది పైకి రావాలి. ఆ తర్వాత ఆ గింజలన్నీ తీసుకోవాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత దానిని ఆడించాలి, పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత దానిని మరి వంటగా మార్చాలి. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ టైం. హల్లెలూయా. లాట్ ఆఫ్ టైం. రేపు పొద్దున్నే పంట కావాలనుకుంటే ఈ రోజున విత్తడం నేర్చుకోవద్దండి. రేపు ఆకలి అవుతుంది నీకు పొద్దున్నే, ఈరోజు రాత్రికి విత్తనాలు వేయడం నేర్చుకోవద్దండి. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? See, it is following in my life.
ఇప్పటి నుంచే కాదు, నేను ఎంతో ముందు నుంచి నేను చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో నాకు పంట కావాలి అని అంటే ఇప్పటి నుంచే నేను విత్తనాలు వేయడం మొదలు పెడుతున్నాను. భవిష్యత్తులో చర్చి కట్టాలి అని అంటే ఏ దైవజనుడు మంచి నేల అనిపిస్తుందో వాళ్ళ జీవితాలలో విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరైనా సందేశం నచ్చినప్పుడు ఆ దైవజనుడి యొక్క అడ్రస్ కూడా కనుక్కొని ఫారిన్ లో ఉన్నాడంటే క్రెడిట్ కార్డు తీసుకొని మళ్ళీ కొట్టినటువంటి కాలాలు, కొడుతూ ఉన్న కాలాలు కూడా నాకు ఇంకా ఉంటున్నాయి. హల్లెలూయా. ఒక ఆత్మీయ క్రైస్తవ జీవితం, ఒక వ్యక్తి, ఒక పరిచర్య, ఒకరి జీవితం అనేక జీవితాలను మార్చుచున్నదని అంటే సో ద సీడ్స్. ఒకనొక రోజున నువ్వు పంటను పొందుకోవాలి అని అంటే ఇప్పటి నుండే నువ్వు విత్తనాలు వేయడం నేర్చుకోవాలి. సమయం ఉన్నది. నీ విత్తనము నీ చేతికి పంట వచ్చేదానికి మధ్య ఒక సమయం ఉన్నది. గమనించండి. ఆ సమయం కంటే ముందుగానే నువ్వు పంట ఎప్పుడైతే విత్తనం విత్తుతావో అప్పుడే ఒకానొక రోజున పంట నీకు రావడం ప్రారంభమవుతుంది. మనకు తెలియకుండానే సాతాను, ఇక్కడ అదే కదా దేవుని వాక్యం చెబుతున్నది. ఆ రాత్రి ఏమో ఆయన వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే రాత్రికి రాత్రే వాడు వచ్చి ఏం చేశాడు? లోపట, ఎక్కడ? అండర్ గ్రౌండ్, ఎక్కడ? భూమిలో కనబడలేదు కదా. బయటికి రాగానే ఆ మరుసటి రోజు ఉదయమే కనబడింటే ఏమయ్యేది? వెంటనే పీక అవతల పడేసేవారు. కానీ అది ఏమైంది? అండర్ గ్రౌండ్. ఆ యొక్క ఇంటి యజమానునికి, ఆ యొక్క ఆ యొక్క భూమి యజమానుడికి తెలియకుండానే అండర్ గ్రౌండ్. మన జీవితములలో ఆత్మీయమైన యుద్ధము, ఆత్మీయమైన లోకములో మనకు తెలియకుండానే కొన్ని జరుగుతున్నాయి. వాటి కొరకు మనం సిద్ధపడాలి. వాటి కొరకు మనం నేర్చుకోవాలి. పోరాటమును నేర్చుకోవాలి, ప్రార్థనను నేర్చుకోవాలి, విశ్వాసమును నేర్చుకోవాలి, వాక్యమును నేర్చుకోవాలి. అప్పుడే మనకు తెలియకుండా వచ్చేటువంటి యుద్ధములన్నింటినీ కూడా, హఠాత్తుగా వచ్చేటువంటి యుద్ధములన్నింటినీ కూడా మనము తట్టుకొని నిలబడగలము, వాటిని జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియకుండానే వాడు నాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. yes, it is happening. ఇంతమంది పంచుకున్నాను, మనకు తెలియకుండానే ఏముందిలే, ఈ పని చేస్తే ఏముందిలే, ఒక్కసారి సిగరెట్ తాగితే ఉంది ఏముందిలే, ఒక్కసారి మందు తాగితే ఏముందిలే, ఒక్కసారితో అమ్మాయితో బయటకు పోయి పాపం చేసేస్తే ఏముందిలే, ఒక్కసారి ఆ పని చేసేస్తే ఏముందిలే, ఈ పని చేసేస్తే ఏముందిలే, ఒక్కసారి మోసం చేసేస్తే ఏముందిలే, ఒక్కసారి దొంగతనం చేస్తే ఏముందిలే, ఒక్కసారి కదా దేవుడు క్షమించేస్తాడులే. విత్తనముగా గురుగులుగా అవి ప్రారంభమవుతున్నాయి. గురుగులుగా నీ చుట్టూ, నా చుట్టే, నా జీవితంలో, నీ జీవితంలో, అందరి జీవితంలో మనకు తెలియకుండానే నాటపడుతున్నాయి. ఏముందిలే, రాజీ పడిపోయి సైలెంట్ గా ఒకానొక రోజు అది వైలెంట్ అయిపోయి ఒకానొక రోజు డేంజరస్ పరిస్థితుల్లోనికి అది వెళ్తుంది. మనము దానిని డీల్ చేయాల్సిన విధానంలో మనం చేయకపోయినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే గమనించండి, ఏ సాతాను నిన్ను చంపలేడు. హల్లెలూయా. ఏ చేతబడి నిన్ను చంపలేదు. ఎవ్వరు నిన్ను, ఏ శత్రువు కూడా నీకు హాని చెయ్యలేడు. హల్లెలూయా. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వాడు నష్టపరచడం లేదు కానీ, మనం నేర్చుకోవాల్సిన సత్యం, నాశనం చేయడం లేదు కానీ వాడు ఏం చేస్తున్నాడంటే బలహీనపరచడానికి విత్తనాలను నాటుతున్నాడు. ఏం చేయడానికి? బలహీనపరచడానికి, నాశనం చేయడానికి కాదు. నాశనం చేసేవాడైతే రాత్రి వచ్చినప్పుడు ఏం చేసేవాడు? ఆ విత్తనాలన్నింటినీ పీకేసేవాడు. విత్తనాలంతటి ఏం చేసేవాడు? వాడు ఆల్రెడీ చేసిన వానికి అధికారం లేదు. పరలోక రాజ్యంలో ఇలాగనే ఉంది. మనమంటే మనకు నచ్చని వాళ్ళు ఎవరైనా విత్తనాలు, చెట్లు నాటారనుకోండి, కొంచెం ఫ్యాక్షనిస్టులు పోయి నరికేసి వచ్చేస్తారు. మన ఏరియాలో కొంచెం ఎక్కువ కదా అది, అవునా కాదు? ఆలోచించండి. ఏం చేస్తారు? చేతికి పంట వచ్చే టైం వరకు ఎదురు చూస్తారు. చేతికి వచ్చే టైంలో డగడగడగడగా రాత్రికి రాత్రి పోయి నరికేసి వచ్చేస్తారు. ఇది భూలోక రాజ్యం. కానీ పరలోక రాజ్యం అలాగలేదు. పరలోక రాజ్యంలో నిన్ను, లేకపోతే ఆ విత్తనాన్ని ముట్టడానికి శత్రువుకు అధికారం లేదు. హల్లెలూయా. కానీ ఏం చేయడానికి వానికి అధికారం ఉంది అని అంటే, నీ పక్కన వచ్చి నిన్ను శోధించడానికి అధికారం ఉంది. నీ పక్కన వచ్చి ఉండడానికి అధికారం ఉన్నది.
నిన్ను పక్కకి వచ్చి వాని మాటల చేత అబద్ధములు చెప్పి అనుమానములు కలిగించి అపోహలు కలిగించి అవ్వ దగ్గరకు వచ్చి అవ్వా ఆ పండు తీసుకొని వచ్చి నోట్లో పెట్టి నువ్వు తినాల్సిందేదని వినిపించాడా? ఏం చేశాడు? ఆశలు పుట్టించి దురాశలను కలగజేసి తన చేతులతోనే ఆ పండు దగ్గర తీసుకొని తన చేతులతోనే దానిని తినేటట్టు చేసి తన చేతులతోనే నాశనం చేసుకునేటట్టు చేసి నాశనం అయిపోయేటట్టు చేసి. హల్లెలూయా. డైరెక్ట్ గా వాడు ఏమీ చెయ్యలేడు. సత్యాన్ని గమనించుకోండి. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. వాడు చేయగలిగినది ఏంటనంటే మన చేతులతో వాడు బలహీనపరచడానికి, లేకపోతే మన జీవితంలో పాడైపోయేటువంటి పరిస్థితులు కలిగించడానికి వానికి అవకాశం ఉంది. కానీ వాడు మనల్ని నాశనం చేయలేడు, మనల్ని చంపలేడు, మనల్ని ముట్టలేడు. మన పరిస్థితులలో వాడు కలగజేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా వానికి అధికారము లేనే లేదు. చాలా మంది చేతబడులని ఫోన్లు చేస్తూ అంటారు, సార్ పాస్టర్ గారు మా ఇంటి మీద నిమ్మకాయలు పెట్టినారండి. హల్లెలూయా. ఏం చేయాలండి అని అంటే ఏం చేయాలో దాన్ని ఇంకా ఏం చేసేకేముంది? వాడు పెట్టేది అది యాపిల్ కాయ అన్నా పెట్టలేదు, తీసుకొని అన్నా తినిందు. నిమ్మకాయ ఏం చేయాలో నిమ్మకాయ పెట్టాడు వాడు. హల్లెలూయా. యాపిల్ కాయ అన్నా పెడితే తీసుకో కడుక్కొని వచ్చినాక తిని పొద్దున్నే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటది. ఏముంటదండి? ఎక్కడన్నా కానీ బైబిల్లో ఎక్కడన్నా కానీ కాయలలోకి పండ్లలోనికి సాతాను వచ్చిండే చూసారా మీరేమన్నా? ఏమి లేదు, బైబిల్ ఏం చెప్పడం లేదు అలాగా. హల్లెలూయా. బాగా గమనించండి. అంటే ఎవరో ఏదో చేశారు, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నది, చేతబడి అనేది ఉన్నది. అయితే అవి నన్ను ఏమీ నాశనం చెయ్యలేవు, అవి నిన్ను ముట్టలేవు. మాకేదో మందు పెట్టారండి అని అంటే ఏం మందు పెడతారయ్యా నీకు? మందు పెట్టారని అందరూ అంటారు. ఏం మందు పెడతారు నీకు? నాకు అర్థం కాల. మేము మారిపోయేటట్లు మందు పెడతారు అని అంటే ఏం మందు నిన్ను మారుస్తుంది? ఏం మందు మారుస్తుంది? ఏం మందులు ఏం మార్చలేవు. వేడా హిప్నటిజం ఇట్లాంటివి కూడా 1 నిమిషం 2 నిమిషాలు ఏమైనా పనిచేసిన తర్వాత ఏం పని చేయవు. అదంతా ఒక భ్రమ. అది ఒక రకమైనటువంటి ఆలోచన రీతి. దానివల్ల మాలో ఏదో ఉంది అనుకొని చెప్పి మనుషులు జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏమీ లేదు, ఉంది అనే అబద్ధం. ఆ అబద్ధం నీలో మందు పెట్టారనేటువంటి అబద్ధం ఏమైతుందంటే నాలో ఏదో ఉంది అని తిరక్కోకుండా తాక్కోకుండా ముండిగా కూర్చొని అదేదో శూన్యంలోకి చూసుకుంటా నాలో ఏదో ఉంది దాంతోనే అర్థం పోతారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేసి పెట్టినా కూడా ఏమైంది? అది ఏమి కాదు. హల్లెలూయా. గమనించాల ఈ మాటలను. వాడు నాశనము చెయ్యలేడు, నిన్ను చంపలేడు, నిన్ను నష్టపరచలేడు. వాడు చేయగలిగేది ఏంటో తెలుసా? నిన్ను బలహీనపరచడము. పంట చేతికి రాకుండా ఉండడానికి ఎన్ని పరిస్థితులైనా ఎన్ని మార్గాలైనా కూడా వాడు వెతుకుతూనే ఉంటాడు. హీస్ ఎ వెరీ గుడ్ వర్కర్. సాతాను చాలా మంచి పనోడు. హల్లెలూయా. మనమన్నా అలసిపోతామేమో, వానికి అలిసే. హల్లెలూయా. యేసునామమున అనేంత వరకు పోనేవాడు. కుక్కను గద్దించినట్టు గద్దిస్తే అప్పుడు వాడు పోతాడే తప్ప అంతవరకు వానికి సిగ్గు శారము అంటారు కదా మన మాటల్లో, ఏమీ లేదు. అన్ని వదిలిపెట్టేసినాడు వాడు. ఎందుకో తెలుసా? పోతున్నాడు కాబట్టి. అవన్నీ పట్టించుకుంటే నాతో పాటు చాలా మంది రాలేరు, ఆయన నేను గాయపరచలేను అనే ఉద్దేశంతో వాడు చేస్తూనే గుర్తుపెట్టుకోండి, గోధుమలు ఉన్నంత కాలము గురుగులు ఉండనే ఉంటాయి. గోధుమలు ఉన్నంత కాలము నీ పక్కన గురుగులు ఖచ్చితముగా, నీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడిన వారం, దేవుని యొక్క విజయము కొరకు మనం పిలువబడినటువంటి వారం, సమృద్ధి కొరకు పిలువబడిన వారం, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం పిలువబడ్డ వారం. ఎంతసేపు వారి మీదనే నీ కనుదృష్టిని పెలిపి వారినే ఆలోచిస్తూ వారి మీదనే ఆలోచనలతోనే వాటితోనే గురుగులు అనుకుంటా ఉన్నావు అనుకో, ఇంకంతే, ఏం ఉపయోగం లేదు.
ఫోకస్ ఆన్ యువర్ కాల్. నీ పిలుపు పైన, నీ ఆలోచనల పైన, దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దానిపైన నీవు కనుదృష్టి నిలిపినప్పుడే నీవు నీ పంట ఆశీర్వాదకరముగా, సమృద్ధికరముగా అది ఉండగలదు. గురుగులు గురుగులు గురుగులు, ఆ పనే, ఆ జీవితమే, ఆ చేదే, ఆ నష్టమే, ఆ పరిస్థితులనే, ఆ మోసమునే, ఆ ద్రోహమునే, ఆ వెన్నుపోటునే నువ్వు తలుచుకుంటూ అక్కడే ఉంటావా? బలహీన పడిపోతావు, నష్టపోతావు. హల్లెలూయా. యాక్సెప్ట్ దట్ థింగ్. ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని గమనించు. ఉంటాయి, జీవిత కాలమంతా కూడా ఇటువంటి వారు ఉంటారు. హల్లెలూయా. ఎంతో మంది ఇంతకు ముందు మోసము చేశారు, ఎంతో మంది ఇప్పుడు మోసము చేస్తున్నారు, ఇక ముందుకు ఎంతో మంది మోసము చేశారు. అయినా నీవు దేవుడు నీకు తోడై ఉండి ఆయన మార్గములో, ఆయన మాటల్లో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు తప్పక ఆయన అద్భుతమైన విజయమే మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైన పాఠం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో, హల్లెలూయా, ఎందుకు సాతాను గురుగులను నాటాడు? ఎందుకు సాతాను గురుగులను నాటాడు? అలాగే యజమానుడు వాటిని పీకివేయవద్దు అని అంటున్నాడు. బాగా గమనించి, ఎందుకు సాతాను శత్రువు గురుగులను నాటాడో, అలాగే ఎందుకు యజమానుడు ఆ గురుగులను పీకివేయవద్దు అంటున్నాడు మనం గమనించుకోవాలి. సాధారణంగా వాక్య భాగం చదివినప్పుడు ఏమవుతుందంటే, ఆ గురుగులు మనల్ని నాశనం చేయడానికి వచ్చాయని మనం అనుకునేస్తాం డైరెక్ట్ గా. ఆ గురుగులు నాశనం చేయడానికి, మన జీవితాలను పంట ఫలింపకుండా నాశనం చేయడానికి వచ్చాయి అనేటువంటి ఆలోచన మన మనసుల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పరలోక రాజ్యం ఇలాగుంటుందని యజమానుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు. ఎలాగుంటుంది అంటే, అయ్యా, గోధుమలు ఎదగాలి, హల్లెలూయా, గురుగులు కూడా. బాగా ఆలోచించండి, ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎదగడం అనేది 100%, హల్లెలూయా. ఎదగడం అనేది కామన్ పాయింట్. ఇక్కడ ఎదగడం అనేది తప్పనిసరి, ఎదగడం తప్పకుండా అది జరిగే తీరుతుంది. నీ జీవితంలో నువ్వు వ్యాపారములో ఎదుగుదువుగాక, ఉద్యోగములో హెచ్చింపు యేసునామమున కలుగునుగాక, నీ పిల్లల జీవితములు ఎదుగునుగాక, పరిచర్యలు ఎదుగునుగాక, మన జీవితములలో ఐశ్వర్యమంతుల మగుదుముగాక, శ్రమలలో విజయము కలుగునుగాక. ఎదగడం కంపల్సరీ. పక్కనున్న వాళ్ళతో చెప్దాం, నువ్వు ఎదగడం తప్పకుండా జరుగుతుంది. ఎదగాలి, ఎదుగుతావు. దేవుని రాజ్యములో నీవు ఉన్నావు కాబట్టి తప్పకుండా చెప్తాం, తప్పకుండా నువ్వు ఎదగవలసినదే. హల్లెలూయా. కానీ పక్కనున్న గురుగులు కూడా ఎదుగుతాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు? పక్కనున్న గురుగులు కూడా ఏం చేస్తాయంటవి? ఎదుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంతవరకు? కోతకాలం వరకు. సాతాను యొక్క ఆలోచన బాగా గమనించినట్లయితే, బాగా గమనించండి, వాడు మనల్ని నాశనం చేయలేడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా మంచి సత్యం. ఇది చాలా మంచి సత్యం. ఈ సత్యం మనల్ని మన జీవితములలో కొన్ని ట్రామాస్ నుంచి, నా జీవితంలో ఒక కొన్ని విచారముల నుండి ఈ సత్యము నన్ను బయటపడేసింది. ఈ సత్యము మిమ్మల్ని కూడా బయటపడేస్తుందని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ద డీలింగ్ విత్ ద టైం, సమయం, సహనం ఏ విధముగా మన జీవితంలో బాగా గమనించండి. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది మన జీవితాలలో. త్వరగా మనం అనుకున్నది జరగకపోవడము మానసిక వేదనను కలగజేస్తుంది, అలసిపోయేలాగా చేస్తుంది. అవునా? ఫ్రస్ట్రేషన్, చిరాకుకు గురి చేస్తుంది. అవునా? చిరాకుకు గురి చేస్తుంది. ఆలస్యమయ్యే కొద్దీ
మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవుతాయి. బైబిల్లో చాలా మంది ఇటువంటి పరిస్థితుల గుండానే వెళ్ళారు. అబ్రహాము చిరాకు పడ్డాడు. వాగ్దానమేమో, దేవుని యొక్క వాగ్దానం ఉన్నది ఏంటి అని అంటే, కుమారుని నీకు దయచేస్తాను అని, నీకు సంతానం కలగజేస్తాను అని. కానీ సమయం అవుతున్నది, అలసిపోయాడు, విసిగిపోయాడు. ఆ సమయంలో శారా వచ్చింది. శారా వచ్చి, దేవుడు నీకిస్తానన్నాడు, నాకిస్తానన్నాడా? హల్లెలూయా. ఏముంది? నీకిస్తానన్నాడు, నాకేమన్నా ఇస్తానన్నాడా? చెప్పలేదు కదా. నీకు సంతానం అన్నాడు, నాకన్నాడా? కాబట్టి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో. హల్లెలూయా. పెళ్లి చేసుకో, నీకు సంతానం. అది దేవుని చిత్తమా? కాదు. సౌలు ఉన్నాడు బైబిల్లో, రాజైనటువంటి సౌలు. ఆయన యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్లే ముందు వారు ఏం చేసేవాళ్ళంటే, బలి అర్పించేటువంటి వారు. ఆ దినాలలో ఆ పని చేసేటువంటి వారు. ఆ బలి అర్పించేటువంటి బాధ్యత సమూయేలుది. యాజకునిగా ఎవరిది? సమూయేలుది. యాజకుడైన సమూయేలు రావడం ఆలస్యం అయితే ఈయనే కత్తి తీసుకుని ఈయనే బలి అర్పించేశాడు. ఏం చేశాడు? ఆ తర్వాత దేవుని యొక్క తీర్పు అతని మీదికి వచ్చినది. అబ్రహాం ఏం చేశాడు? పరిస్థితినంతా తన చేతుల్లోనికి తీసుకున్నాడు. సౌలు ఏం చేశాడు? పరిస్థితినంతా తన చేతుల్లోనికి తీసుకున్నాడు. అలాగా తీసుకోవడం వల్ల వారి జీవితం మీదికి, బాగా గమనించండి, సాతాను వచ్చి అబ్రహాముకి ఇంకొకరితో వెళ్ళి పెళ్లి చేసుకొని సంతానం కనమని చెప్పడం జరిగిందా? కాదు. హల్లెలూయా. లేకపోతే సౌలు దగ్గరికి వచ్చి, బాగా గమనించండి, సాతాను కత్తె చేతిలో పెట్టి నువ్వు నరికేపో, నువ్వు బలి అర్పించేపో అని చెప్పాడా? చెప్పలేదు. హల్లెలూయా. ఈ గురుగుల ఉపమానములో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ పక్కన గురుగులు ఉండడాన్ని బట్టి, నీకు ఆలస్యం అవుతున్నందును బట్టి, దాని వలన నువ్వు చిరాకు పడి, దాని వలన నువ్వు అలసిపోయి, దాని వలన దాని మీద నీవు కనుదృష్టి పెట్టి, నీ అంతకు నీవే నీ గోధుమ పంటను పీకి వేసుకునే విధముగా అది చెయ్యాలి. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నది? టేకింగ్ ద థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. పరిస్థితులన్నింటినీ నీ చేతులలోనికే తీసేసుకోవడము. సాతాను పీకేయడం లేదు, నీకు నీవుగా పీకేటట్టు వాడు చేయుచున్నాడు. సాతాను నష్టపరచడం లేదు, నీకు నీవుగా నష్టపరచడం వాడు చేస్తున్నాడు. సాతాను నిన్ను నాశనం చేయడం లేదు. ఇంకొక మాట చెబుతున్నాను, నీకు నీవుగా నాశనమైపోయేటువంటి విధముగా. ఈ గురుగుల ఉపమానములో గోధుమలను అవి ముట్టినట్టు లేదు, కేవలము పక్కన మాత్రమే ఉంటున్నాయి. హల్లెలూయా. పక్కన మాత్రమే ఉంటున్నాయి. కానీ ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అడుగుతున్నారు ఏంటనంటే, అయ్యా యజమానుడా, శత్రువుడు వచ్చి గురుగులు నాటిపోయాడు, మరి ఈ యొక్క గోధుమలు ఉంటున్నాయి, గురుగులు ఉంటున్నాయి, పీకెద్దుమా అని అంటే ఆయన అంటున్నాడు కదా, వాటిని పీకినట్లయితే వాటితో పాటు ఈ గోధుమలు కూడా పెళ్లగింపబడతాయి. ఏ పరిస్థితులైతే నీ జీవితంలో వస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులను, ఆ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలనో దాటిపోవాలనో నీకు స్వంతముగా నీవు నిర్ణయం తీసుకున్నావా? గమనించు, నీకు నీవే నష్టము చేసుకునేలాగున సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు. Hallelujah. Don't take any cases into your hands. ఏ కోర్టు కేసులను నీ చేతులలోనికి తీసుకొని నీకు నచ్చిన విధముగా, నీకు నచ్చిన పద్ధతులలో చేయడానికి ప్రయత్నించవద్దు. దేవుని చేతిలో వాటిని ఉంచుము. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నీ భూతకాదాలు ఏమైనా ఉంటున్నాయా? నీకు నచ్చిన విధముగా కాదు, దేవుని చేతిలో వాటిని ఉంచుము. నీ కుటుంబ తగాదాలు ఏమైనా ఉంటున్నాయా? నీకు నచ్చిన విధముగా, నీకు నోటికి వచ్చిన విధముగా మాట్లాడుతున్నావా? వద్దు, దేవునికి అప్పచెప్పుకో, మౌనముగా ఉండు. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులన్నీ నిన్ను అలసిపోయేలాగా, విసిగిపోయేలాగా, చిరాకు పడేలాగా చేస్తున్నాయా? ఆ సమయములో వాటితో యుద్ధము చేసేటువంటి ఒకే ఒక క్రమం ఉంటున్నది. గుర్రుగులతో మన యుద్ధం ఎలాగుండాలో తెలుసా? వాటిని ముట్టకుండా యుద్ధం చేయాలి. హల్లెలూయా. సత్యం అండి ఇది.
గురుగులను ముట్టారా? గోధుమలు వెళ్ళి ముట్టాయా? గురుగులు వచ్చి గోధుమలు ముడుతున్నాయా? హల్లెలూయా. రైట్ రాయల్ గా రెండు పోరాడుతున్నాయి. హల్లెలూయా. నేను వచ్చి నిన్ను ముట్టను, నువ్వు వచ్చి నన్ను ముట్టద్దు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నేర్పించాలనుకుంటున్న మహా సత్యం ఏంటో తెలుసా? సహనము అనే దానిని మనకు నేర్పించాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామని. సహనమును ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ? సహనమును. ఎంతకాలం వరకు? కోతకాలము వరకు. నువ్వు ఒక మెట్టు ఎదిగావా, గురుగులు కూడా ఒక మెట్టు ఎదుగుతున్నాయి. నువ్వు ఒక మెట్టుకు వెళ్ళావా, ఒక లెవెల్కి వెళ్ళావా, ఆ లెవెల్లో గురుగులు కూడా ఉంటున్నాయి. కోతకాలం వరకు గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు కూడా ఎదుగుతూ ఉంటున్నాయి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళను చూస్తున్నావేమో, నువ్వు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుని సన్నిధికి వస్తూ నువ్వు ఎదుగుతున్నా, నీకంటే బాగా లోకంలో ఉన్నవారు ఆర్థిక పరంగా ఎదుగుతూ ఉన్నారా? అవును, ఎదుగుతారు అని దేవుని వాక్యము చెబుతున్నదే. నీ బంధువులు ఎదుగుతున్నారు, నీ బంధువులు ఎదుగుతున్నారు. వాళ్ళు దేవుని నమ్ముకోలే, వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా కూడా వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి నువ్వేం చేయాలా? వాళ్ళు ఎదిగిపోతున్నారు కాబట్టి వాళ్ళకంటే నేను ఎక్కువగా ఎదగాలని చెప్పి వేరే వేరే పద్ధతులు, మార్గాలు ఎన్నుకొని ముందుకెళ్ళావా, చతికిలబడతావు. పోటీ పడమని ఇక్కడ ఈ ఉపమానములో లేదు. హల్లెలూయా. పోటీ పడమని ఉపమానము మనతో చెప్పడము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు నేర్పించేటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? ఈ ఉపమానములో ఏమీ చెయ్యకుండా ఉండడమే దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి? పక్కన వాళ్ళతో చెప్తాం. దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే ఏమీ చెయ్యకుండా మౌనముగా, నిబ్బరముగా ఉండడమే. హల్లెలూయా. ఒక జ్ఞానము కలిగినటువంటి భర్త చేసే పని ఏంటో తెలుసా అండి? ఇంట్లో కొట్లాడుతున్నప్పుడు చెప్పాలి. ఏంటి? చెప్పాలి భర్తలు చెప్పాలి. ఇప్పుడు జ్ఞానము కలిగినటువంటి భర్త ఇంట్లో కొట్లాట భార్యతో జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఏమండి, ఎవరో గట్టిగా చెప్తున్నారు, గట్టి అనుభవంతో చెప్తా అన్నట్టున్నారు, ఎవరో కనపడ. ఏం చేస్తున్నా? ఏం చేయాలి? ఏ సమస్య ఉండకూడదంటే ఏం చేయాలి? కొట్లాట ఎక్కువ కాకూడదంటే ఏం చేయాలి? ఏం చేశారు? మగవాళ్ళది. హల్లెలూయా. ఆడవాళ్లకు దేవుడు మహాకృపనిచ్చాడు, వరాన్నిచ్చాడు, ఎక్కువగా మాట్లాడతారు. అది ఏదైనా మంచి మాటలైనా, సమయమైనా, కొట్లాటైనా అది. సో ఇది బైబిల్ కూడా అదే చెప్తుంది. వదిలేండి. హల్లెలూయా. బలహీనమైన ఘటమనెంచి బైబిల్ ఏం చెప్తుంది? బలహీనమైన ఘటమనెంచి కనపరచాలి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. షీఈ్ ఎ వీకర్ వెజల్. వీకర్ వెజల్, ఇట్స్ ఎ గ్లాస్. షీఈ్ ఎ గ్లాస్. నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఏమైపోతుంది? పగిలిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానము కలిగిన భర్త ఏం చేయాలి? హల్లెలూయా. మౌనముగా ఉన్నాడు అనుకో, సమస్య దాటిపోతుంది. దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? మౌనముగా ఉండటము. హల్లెలూయా. జ్ఞానము కావాలా? సహనం కావాలా? జ్ఞానం కావాలా? దేవుడు అదే ఇక్కడ నేర్పిస్తుంటున్నాడు. కాబట్టి గమనించండి, వి నీడ్ మోర్ ఫెయిత్. మనకు ఏదైనా చెయ్యడానికి అవసరమైన విశ్వాసము కంటే, నా పైన దృష్టి పెట్టండి, పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఓకేనా? ఏదైనా చెయ్యడానికి అవసరమైన విశ్వాసము కంటే ఏది చెయ్యకుండా ఉండడానికే మనకి ఎక్కువ విశ్వాసం కావాలి. హల్లెలూయా. బాగా గమనించండి, నేను ఇంకొకసారి చెబుతున్నాను. ఏదైనా చెయ్యడానికి కావలసిన విశ్వాసము కంటే ఏమీ చెయ్యకుండా ఉండడానికే విశ్వాసము కావాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో చుట్టూ వాళ్ళని 7 రోజుల పాటు ఆయన తిరగమన్నాడా? తిరగమన్నంత కాలం వాళ్ళని ఏం చేయమన్నాడో తెలుసా? ఆయన మౌనముగా ఉండండి. ఏమంటున్నాడు ఆయన? మౌనముగా.
ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అంటున్నాడు, నిర్గమకాండం, అందరూ బైబిల్ తెరవాలి, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మంచి మాటలు. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఊరికనే ఉండండి. ఏమంటున్నాడు ఆయన? మీరు ఊరికనే ఉండండి. కొన్ని యుద్ధాలు ఎలాగ చేయాలో తెలుసా? ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే యుద్ధం మనకు విజయం వచ్చేస్తుంది. హల్లెలూయా. బాగా గమనించండి. కొందరి దగ్గరికి వెళ్తామండి, కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్దాం. కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? అధికారి 2-3 మాటలు 4-5 మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉన్న తర్వాత వాళ్ళ పని అయిపోతుంది. ఎవడైనా వాళ్ళ దగ్గర నోరు తెరిచి అది ఇది అని మాట్లాడారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ రాబో చూద్దామంటారు. హల్లెలూయా. వాస్తవమా కాదు? ఆలోచించండి. ఎవరైనా నోరుకు తెరిచి ఎక్కువగా మాట్లాడారంటే ఏమైపోతుంది? పైన అధికారుల దగ్గర క్వశ్చన్స్ వేసారు అనుకోండి, రూల్స్ మాట్లాడారు, రెగ్యులేషన్స్ మాట్లాడారు అనుకోండి, ఏమైపోతుంది? కామన్ గా ఇటు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెలివి కలిగినోడు ఏం చేస్తాడు? మౌనంగోండి, ఎస్ సార్, అవును సార్, ఓకే సార్ అనగానే ఏమైపోతుంది? హల్లెలూయా. కొన్ని సమయాలలో ఏం చేయాలో తెలుసా? మనకు విశ్వాసమే ఊరికనే మౌనముగా ఉండడానికి మనం విశ్వాసం కావాలి. చిరాకు పడకుండా ఉండడానికి, విసుగు పడకుండా ఉండడానికి, ఆలస్యమైన ఎదురు చూడడానికి మనకు విశ్వాసం కావాలి. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తప్పించినటువంటి తర్వాత నేను కలగజేయు అద్భుతమును మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఏం చేయాలి ప్రభువా? ఎదిగో ప్రభువా, ఎర్ర సముద్రం ఉంటున్నది, వెనకలు చూసే ఫరోదండు, ముందర చూసే ఎర్ర సముద్రము. మా పరిస్థితి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నసుకుతున్నారు, కొనుకుతున్నారు. ఏం చేయాలని మోషేతో అంటే, మోషే ఊరకనే ఉండు, ఏం చేస్తావు ప్రభువా చూడు. హల్లెలూయా. Hallelujah. Some situations in the life, even though you may be praying, fasting, you may be tithing, you may be doing good things. నీవు దేవునికి దశమ భాగం ఇస్తూ ఉంటున్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, వాక్యం చేస్తూ ఉన్నా, విశ్వాసంలో ఉంటున్నా, ఉపవాసములు ఉంటున్నా, కొన్ని నీ జీవితములలో ఇంకా విడుదల రావట్లేదా? మౌనముతో దేవునికి లోబడి ఉండు. హల్లెలూయా. 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 మౌనముగా ఉంటే యుద్ధము తప్పక మన పక్షమున దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్. ఏషియా 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచేవారంట అలయక. హల్లెలూయా. When you know this truth, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఈ సత్యాన్ని ఈ రోజు నేను మీతో ప్రకటించాను. యు డోంట్ ఫైట్. నువ్వు యుద్ధం చేయొద్దు కొన్నిసార్లు. హల్లెలూయా. కొన్నిసార్లు మౌనంగా దేవుడు ఉండమన్నాడు. నీ టైం. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడే ఇంకొక సత్యాన్ని చెబుతున్నాను. కాలము కాకమునుపే ఫలించాలనుకొని ప్రయత్నించద్దు. కాలము కాకమునుపే పంట చేతికొచ్చేయాలి అని చెప్పి ఆ యొక్క పంటను పీకడానికి ప్రయత్నించద్దు. హల్లెలూయా. మామిడి చెట్టు గురించి నేను పంచుకున్నాను. అది సమ్మర్లో మాత్రమే పంట వండుతుంది. నువ్వు చలికాలంలో వెళ్ళి పంట రాలేదు అని పీకడానికి ప్రయత్నించద్దు. నీకు ఆకలి అవుతుంది అని చెప్పి పంటను పీకడానికి నీకు ఆకలి వేసినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పంటను కోయడానికి నువ్వు ప్రయత్నించవద్దు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో, అనేకమైన పరిస్థితుల్లో దేవుడు దీవిస్తూ ప్రతి దానిలోనూ నీకు అద్భుతమైన విజయం ఇస్తున్నాడు. ప్రతి దాని ప్రార్థనను వింటున్నాడు, ప్రతి అక్కరను తీరుస్తున్నాడు, ప్రతి సంకటమును కుదుర్చుచున్నాడు, ప్రతి ఇరుకులో విశాలత కలగజేస్తున్నాడు. స్టిల్ అయినప్పటికీ కొన్నింటిలో ఆలస్యం అవుతున్నదంటే అక్కడ నీకు దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. దానిని నేర్చుకున్నాడు, బద్ధుడవై ఉన్నావని నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏదో నీకు నేర్పిస్తున్నాడు. పక్కన వాళ్ళతో చెప్దాం, నీకేదో దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకునేంత వరకు నీ పంట నీ చేతికి రాదు. హల్లెలూయా. నేర్చుకున్న రోజున నీ పంట నీ చేతిలో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచుకుందామండి.
నేర్చుకున్న రోజున, సహనము కలిగి ఉన్నావని దేవుడు చూసినటువంటి రోజున, నీ యొక్క పరుగును తుదముట్టించావు అన్న రోజున, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు అని దేవుడు గుర్తించిన రోజున నీ యొక్క గొప్ప పంట నీ చేతిలో ఉంటుంది. సమయము కాకనే పీకడానికి ప్రయత్నించవద్దు. పక్కన గురుగులను చూచి నిబ్బరము వదిలిపెట్టవద్దు, అధైర్యపడవద్దు, చిరాకు పడవద్దు. సమయం ఉంటున్నది, సమయము ఉన్నది, సమయము తప్పకుండా ఉన్నది. హ్యాండిల్. గురుగులతో మాట్లాడవద్దు అన్నాడు. హల్లెలూయా. గురుగులను పీకవద్దు అని అంటున్నాడు ఆయన. గురుగులు చివరి వరకు ఉంటాయి అని కూడా చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఏం చేయాలా? గురుగులతో యుద్ధం చేయాలా. గురుగులతో ఎలాగ యుద్ధం చేయాలా? ఎలాగ చేయాలా గురుగులతో యుద్ధము? మౌనముగా, విశ్వాసముతో, అన్నిటికంటే ప్రాముఖ్యముగా సహనముతో స్టాండ్ స్టిల్. ఊరకయే ఉండండి. దాని కాలమందు అది తప్పక పంట చేతికి వచ్చునట్లు చేయును. See, crop is obvious, harvest is obvious. అంటే పంట తప్పకుండా ఒకానొక రోజున దాని కాలములో రావలసినదే, రాకుండా ఉండదు. ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? మౌనముగా ఉండు. ఏం చేయాలనంట? అయ్యా బాగా ప్రార్థన చేసుకో, ఎదుగుతావు. వాక్యం చదువు, ఎదుగుతావు. ఉపవాసం ఉండు, ఎదుగుతావు. దేవుని రాజ్యంలో ఆయన నియమాలను పాటించు, ఎదుగుతావు. అలాగా కాకోకుండా పోయి గురుగులను ఫ్రెండ్షిప్. హల్లెలూయా. గురుగులు రాట్లా, గురుగులు వచ్చి పక్కన నిలబడుతున్నాయి. గురుగులు వచ్చి పక్కన నిలబడతా ఉంటే వెళ్ళి ఫ్రెండ్షిప్, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో చెడు మార్గాల్లోకి వెళ్ళడం, వాళ్ళతో సిట్టింగులు వేయడం, వాళ్ళతో చాటింగులు, మీటింగులు, ఔటింగులు. హల్లెలూయా. వాటితో పోతూ ఉన్నావా? వారితో బర్నింగ్ కు కూడా వెళ్ళిపోతావు. అట్లాగనే అర్థమైందా నేను చెబుతున్నది? బర్నింగ్ అంటే ఎక్కడ? మా అగ్నిగుండంలోకి అట్లే వెళ్ళిపోతావు. అలాగనే వాళ్ళతో పాటే, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో నడుస్తావు, వాళ్ళతో భోజనం చేస్తుంటే వాళ్ళతో కూర్చుంటావు. హల్లెలూయా. వాళ్ళతో పోతూ ఉంటే వాళ్ళందరూ ఏకంగా ఒకసారికి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ అగ్నిగుండంలోకి పోతారని దేవుని వాక్యము చెబుతున్నది. వాళ్ళతో ప్రయాణము ప్రమాదము, వారితో యుద్ధము మౌనముగా చేయవలసినదే. నువ్వు పని చేస్తున్నటువంటి చోట నీ మీద చాడీలు చెప్పేవాళ్ళు గురుగులు, నీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు గురుగులు, నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగించేటువంటివన్నీ గురుగులే. నీ చేతిలోనే పెద్ద గురుగుంది. ఏమే? నీ చేతుల్లోనే పెద్ద గురుగు. ఏంటా గురుగు? లేదు. ఏంటది? సెల్ ఫోన్ అనే గురుగు ఉందన్నమాట. నీ టైంని వేస్ట్ చేయడానికి, నీ ప్రేయర్ని వేస్ట్ చేయడానికి, నీ జీవితాన్ని వేస్ట్ చేయడానికి, చాటింగ్ చేయడానికి, వ్యర్థమైన పాడు అన్ని చూడడానికి, సమయం వ్యర్థపరచుకోవడానికి పెద్ద గురుగు ఆడుంది నీ జోబులోనే, నీ చేతుల్లోనే పెట్టాడు. సాతాను ఎక్కడ పెట్టాడు? హల్లెలూయా. అర్థమవుతున్నదా? జాగ్రత్తగా ఎలాగ దాంతో డీల్ చేయాలి? యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని నామము నిమిత్తమై ఏమండి ఎలాగ ఉపయోగించుకోవాలి? దేవుని రాజ్య విస్తరణ నిమిత్తమై ప్రతిదీ కూడా వాడబడాలి. కాబట్టి జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతున్నది. సమయం ఉంటున్నది. సమయము కంటే ముందుగా తొందరపడవద్దు. సమయము కంటే ముందుగా పీకి వేయడానికి ప్రయత్నించవద్దు. సమయము కంటే ముందుగా ఆవేశపడవద్దు. సమయం కంటే ముందుగా తొందరపడవద్దు. సమయంలోనే అది జరగాలి. అప్పుడే అది ఆశీర్వాదకరం. సమయంలో జరిగినప్పుడే అది విజయము. సమయంలో జరిగినప్పుడే అది యుద్ధములో మనం సంపూర్ణమైనటువంటి సంతోషం అనేది మనకు కలుగుతుంది. మన చేతులారా వాని ఆలోచన అంతా ఒకటే, నేను నిన్నేమీ చెయ్యను, నీ అంతకు నువ్వు నన్ను పీకాలా. నన్ను పీకావా నువ్వు పోతావు. హల్లెలూయా. నాతో యుద్ధం చేసావా నువ్వు పోతావు. నన్ను ఏదైనా చేయాలనుకుంటే అది నీకే ఎఫెక్ట్. నన్ను అంటించాలనుకున్నావా నువ్వు నీ పక్కనే ఉన్నా, నిన్ను అంటించేస్తా. హల్లెలూయా. నన్ను నరకాలని కత్తి తీసుకున్నావు, పక్కనే నువ్వు ఉన్నావు. నన్ను కోయాలని చూసావా, పక్కనే. హల్లెలూయా. బట్ వెన్ ద టైం కమ్స్,
క్రాప్, ఆ హార్వెస్ట్, ఆ పంట చేతికి వచ్చినప్పుడు దాని కలర్ వేరే, దీని కలర్ వేరే, దాని ఫలము వేరే, దీని ఫలము వేరే. కోసేటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఏది గురుగులో ఏమి గోధుమలో. ఆ రోజున దేవుడు దానిని వేరుపరుస్తాడు. ఆ రోజున నీ యొక్క నీతి లోకమంతా చూచే విధముగా మధ్యాహ్నపు కాలపు సూర్యుని యొక్క వెలుగు వలె నీ యొక్క నీతి స్థాపింపబడుతుంది. హల్లెలూయా. నీ పైన దోషారోపణ చేయు వారందరి మీద విమర్శ దినమున నేర స్థాపన చేయులాగున దేవుడు నీకు చేస్తాడు. నీ నీతిని ఆయన కనపరుస్తాడు, నీకు విజయమునిస్తాడు. గురుగులతో యుద్ధము మౌనముగానే చేయాలి. నిన్ను నాశనము చేసేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారితో యుద్ధము జ్ఞానముతోనే చేయాలి. హల్లెలూయా.